Naman Reddy garu, will you please tell us few experiences that you have gone through? Myself Naveen Reddy, Chairman of NSV Educational Institutions. లాస్ట్ 15 ఇయర్స్గా నేను స్కూల్ రన్ చేస్తూ ఉన్నాను. ఇయర్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మా స్కూల్లో చదివి బయటకు వెళ్తూ ఉన్నారు. ఈ లాస్ట్ 15 ఇయర్స్లో నేను అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, అది అర్బన్ కావచ్చు, రూరల్ కావచ్చు, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అంటే చాలా టెన్సీగా తీసుకుంటా ఉన్నారు. వాళ్ళు మ్యాథ్స్ చేయడంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. టీచర్స్ కూడా ఆ పిల్లల్ని ఆ స్టాండర్డ్ తీసుకురావడంలో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ మీన్ టైంలో నేను లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి వెళ్ళి స్ట్రగుల్ చేస్తూ ఉన్నాను మా స్కూల్లో ఉన్న పిల్లల్ని మ్యాథ్స్లో ఎలా ఇంప్రూవ్ చేయాలని. ఓ మిత్రుడి ద్వారా మీరు పరిచయం అయ్యారు, రామకృష్ణ గారు. మీరు పరిచయం అయ్యి మీ యొక్క మ్యాథ్స్ రెమెడీ అని ఒక ఈ యాప్ గురించి నాకు చెప్పడం, ఈ మెటీరియల్ గురించి నాకు ఇంట్రడ్యూస్ చేయడం, నేను కూడా దీన్ని స్టడీ చేసి ఫస్ట్ పైలట్ ప్రోగ్రామ్ కింద 2 months నేను ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాను. సో ఈ 2 monthsలో మా స్కూల్లో ఉన్నటువంటి కొంతమంది పిల్లల మీద మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ యాప్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మా పిల్లలలో మేము ఒక 100% చేంజ్ని చూడగలిగాం. అంతకుముందు మ్యాథ్స్ అంటే భయపడ్డటువంటి ప్రతి పిల్లోడు కూడా ఈరోజు మ్యాథ్స్ని ఇష్టంగా చేయడం జరుగుతూ ఉంది, దాన్ని ఛాలెంజింగ్గా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ ఓవరాల్ ఈ 2 monthsలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ యాప్ మా పిల్లల మీద ఎందుకు ప్రభావం చూపింది. ఇంతకుముందు అంత పర్ఫార్మెన్స్ లేనటువంటి పిల్లలు ఇప్పుడు ఎలా ఇంప్రూవ్ కాగలిగారంటే ఈ యాప్లో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయండి. ఒకటి, ప్రతి లెసన్కి సంబంధించినటువంటి వీడియోస్ ఉన్నాయి. ఆ లెసన్కి సంబంధించినటువంటి ప్రీ ఎగ్జామినేషన్, అంటే మ్యాథ్స్లో పిల్లడుకున్న బేసిక్ లెవెల్ ఏంటో వాడు తెలుసుకునే విధంగా కొన్ని వాళ్ళ ఎగ్జామినేషన్ మాడ్యూల్ని తయారు చేయడం జరిగింది. దాని ద్వారా వాళ్ళకి ఆ వీక్ ఏదైతే కాంటెంట్లో వీక్ ఉన్నారో దాని మీద వాళ్ళు మళ్ళీ వీడియోస్ ద్వారా లెసన్స్ని టీచ్ చేయడం, అది విన్న తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేయడం, పిల్లోడికి ఒక క్యూరియాసిటీ బిల్డప్ అయింది. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత మార్క్స్ని చెక్ చేసుకోవడం, తక్కువ వస్తే ఎందుకు తక్కువ వచ్చాయో తెలుసుకోవడం, అనాలిసిస్ చేసుకోవడం, మళ్ళీ రీ ఎగ్జామ్ రాయడం, అల్టిమేట్గా వాడు 100% మార్క్స్ రీచ్ కాగానే వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం, అది వాడికి ఇంజెక్ట్ అయిపోయి ఈరోజు మ్యాథ్స్ అంటే ఇట్స్ అ ఫ్రెండ్లీ సబ్జెక్ట్ అని ఒక మేనేజ్ వాళ్ళు డెవలప్ అయ్యారు. రియల్గా ఐ కెన్ సే ఇట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ద మ్యాథ్స్ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ అంటే హూ ఫీల్ మ్యాథమెటిక్స్లో వీక్గా ఉన్నారని ఒక ఇండివిజువల్ చైల్డ్కి నిజంగా ఇది చాలా ఒక వరం లాంటిదని చెప్పొచ్చు. ఈ యాప్ అండ్ మెటీరియల్ని మనం యూజ్ చేసినట్టు అయితే ఉంటే పిల్లలు నిజంగా ఒక అద్భుతాన్ని సృష్టించగలుగుతారు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను రామకృష్ణ గారు. మీరు నిజంగా ఇప్పుడైతే ప్రజెంట్ ఏదైతే బేసిక్ మ్యాథ్స్ 1 ప్రోగ్రామ్ చేశారో ఈ నిజంగా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అని చెప్పగలుగుతాను. మీరు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీ ఏదైతే రీసెర్చ్ 2 years నుంచి చేస్తూ ఉన్నారో, మీ ఎఫర్ట్స్ పెట్టారో, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి 2 level 3 level ఇంకా అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ చేసి పిల్లలు నిజంగా వెనుకబడినటువంటి పిల్లలందరూ కూడా మీ యొక్క యాప్ యూజ్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను సార్. బేసిక్ మ్యాథ్స్ 1 ఏదైతే మెటీరియల్ ఇష్యూ చేశారో అంటే యు ఆర్ మెయింటైనింగ్ 2 categories ఇందులో. ఒకటి, యాప్ ద్వారా వీడియోస్ని, ఆన్లైన్ క్వశ్చన్ పేపర్స్ని ఇవ్వడం, ఎట్ ద సేమ్ టైం స్టూడెంట్కి ప్రాక్టీస్ మెటీరియల్ ఇవ్వడం, ఒకవేళ వాడికి ఏమైనా డౌట్ వచ్చినా టీచర్ ఏది తీసుకోవాలన్నా టీచర్ మాన్యువల్ ఇవ్వడం. దాని ద్వారా పిల్లోడికి ఏమవుతుందంటే వాళ్ళ క్వరీస్ ఏవైతే రైజ్ అవుతున్నాయో వాటికి ఇమీడియట్ సొల్యూషన్ కూడా మీరు ఇందులో ఇచ్చారు. అంటే ఇక్కడ సెల్ఫ్ లెర్నింగ్కి యూస్ఫుల్ అవుతుంది, టీచర్ హెల్ప్ తీసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. నిజంగా అంటే రెండింటిని మీరు కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. టెక్నాలజీని టు మాన్యువల్ మెథడ్ని మీరు కోఆర్డినేట్ చేయడం వల్ల అది బిలో యావరేజ్ కావచ్చు, ఎక్స్ట్రీమ్ స్టూడెంట్స్ కావచ్చు. ఎక్స్ట్రీమ్ స్టూడెంట్ టెక్నాలజీని ఇంకా అడ్వాన్స్గా యూజ్ చేసుకోగలుగుతాడు. బిలో యావరేజ్ స్టూడెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మెటీరియల్, మీ హింట్స్ అండ్ కీస్ ద్వారా ఇంకా దీన్ని యూజ్ చేసుకోగలుగుతారు. కాబట్టి రియల్లీ ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్ సార్. ఆఫ్కోర్స్ టీచర్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ కీ ఫ్యాక్టర్, బట్ నాకు తెలిసి ఇండివిజువల్గా కూడా నేర్చుకోవాలనుకున్న పిల్లలకి మాత్రం ఇది ఒక వరం. టీచర్ హెల్ప్ లేకుండా కూడా దీన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మాన్యువల్ మీరు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ డౌట్స్ని ఎక్కడైనా క్లారిఫై చేసుకోవచ్చు. మీరు కూడా హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు, అందులో మీరు కూడా లైవ్లో వాళ్ళకి డౌట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాబట్టి టీచర్ అంటే ఇంట్లో ఇండివిజువల్గా చేసుకోవాలనుకున్నారు, సపోజ్ స్కూల్ సపోర్ట్ లేదు, టీచర్ సపోర్ట్ లేదన్న వాళ్ళకి కూడా ఇండివిజువల్ నేర్చుకోవడానికి నిజంగా వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ అని ఖచ్చితంగా చెప్పగలుగుతాను సార్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.